గుర్రానికి అర్హులే విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు పీఆర్పీసీ సెక్షన్ 125 వీరికి వర్తిస్తుంది. ఇది లౌకిక నిబంధన. దీనికి మతంతో సంబంధం లేదు. 1986 నాటి ముస్లిం మహిళల చట్టం ఇందుకు అడ్డం రాదు. బర్నాని అదనంగా చూడకూడదని అది స్త్రీ హక్కు. సుప్రీంకోర్టు కీలక తీర్పు. విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు స్మృతి సిఆర్పిసి లోని సెక్షన్ 125 ప్రకారం భర్త నుంచి భరణం కోర్చని సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. ఇందుకు 1986 నాటి ముస్లిం మహిళలకు విడాకులపై రక్షణ చట్టం అడ్డురాదని స్పష్టంచేసింది. వివాహమైన మహిళలందరికీ సిఆర్పిసి లోని సెక్షన్ 125 వర్తిస్తుందని ఇది లౌకిక నిబంధన అని తెలిపింది. ముస్లిం మహిళలకు ఇందుకు మినహాయింపు కాదని పేర్కొంది. అంతేకాదు, బర్నాని అదనంగా చూడకూడదని అది మహిళల హక్కు అని తెలిపింది. తన భార్యకు భరణం సిఆర్పిసి సెక్షన్ 125ను విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలకు వర్తింపజేయకపోతే అది 15(1) ఉల్లంఘన కిందికి వస్తుంది. కులం, మతం, లింగం, ప్రాంతం, పుట్టిన ప్రాంతం ఆధారంగా ఏ పౌరుడిపైనా వివక్ష చూడకూడదని ఆ అధికరణం చెబుతుంది. ముస్లిం మహిళలకు తక్షణం ట్రిపుల్ తలాక్ లాంటి అక్రమ పద్ధతిలో విడాకులు తీసుకున్న సెక్షన్ 125 కింద భరణం కోరే హక్కు ఉంటుంది.